ఆల్ బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఏంటి మొక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మొక్కలు నాటడం అనమాట. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఇది. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, క్లీన్ అండ్ గ్రీన్. ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఓకేనా? దాని నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగే ఇదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇలా మొక్కలు నాటుతారు. ఈరోజు ఇద్దరే వచ్చారు. వాళ్ళందరూ ఇలా ట్రాలీలో అన్ని రకాల మొక్కలు పెట్టేసుకొని ఇలా ఎక్కడెక్కడ ఎంట్రన్స్ ఉంటాయో అక్కడ మంచిగా మొక్కలు నాటేస్తారనమాట. ఇలా ఇద్దరు పర్సన్స్ వస్తారని చెప్పాను కదా. ఒక ఫస్ట్ పర్సన్ వచ్చేసి అంటే హెడ్ అనమాట. తను వచ్చేసి ఈ సార్ వచ్చేసి అన్ని చెప్తారనమాట. ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఎలా మొక్కలు పెట్టాలి, ఎలా డెకరేషన్ చేయాలి, ఏ మొక్క ముందు రావాలి, ఏ మొక్క వెనకకు రావాలి, ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అలా పూలకుండి అలా అక్కడక్కడ పెట్టేస్తారు. ఈ సెకండ్ పర్సన్ వచ్చేసి ఇలా చూసారా, చిన్న పూలకుండి అనమాట ఇది. అది ప్లాస్టిక్, అవి తీసేస్తారు. చక్కగా నేలంతా వాటర్తో తడుపుకొని మొక్కలన్నీ ఆర్గనైజేషన్గా పెట్టేసుకుంటారు. ఈరోజు ఎల్లో, పర్పుల్ అలాగే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ని ఇక్కడ పెడతారు. ఇప్పుడు ఈ కాలనీ మొత్తం ఇవి వాడేస్తారు, ఈ మొక్కలన్నీ. అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయారు కదా. నెక్స్ట్ లీజింగ్ ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు చూసాం కదా పెద్ద పూలకుండి, అక్కడ అలాగే పక్కన ప్యాకేజ్ రూమ్ ఉంటుంది, అక్కడ కూడా పెట్టేస్తారు. ఇప్పుడు నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ పూలు. మంచి కలర్ తోటి ఆకర్షణీయంగా మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఇది వచ్చేసి పెద్ద పూలకుండి అని చెప్పాను కదా, ఇక్కడ అలా పెట్టేస్తారనమాట. చక్కగా డిజైన్ చేసేస్తారు, ఏది ముందుకు రావాలి, ఏది వెనక్కి వెళ్ళాలి, ఏంటి అని అలా సెట్ చేసేస్తే వెనకాల అతను వచ్చేసి అవన్నీ తీసేసి చక్కగా తవ్వి లోపల నీట్గా మంచిగా మొక్కని నాటుతారు. ఇది ప్రాసెస్. అర్థమైందా మీకు? నచ్చిందా? పూల మొక్కలు, ప్రకృతిని ఇష్టపడేవారు ఇలాంటి వీడియోస్ని బాగా ఇష్టపడతారు. చికాగోలో ఇలా ఎవ్రీ 4 monthsకి సీజన్ బట్టి మొక్కలు మారుస్తారనమాట, సీజనల్ ప్లాంటింగ్. ఇప్పుడు రండి, మీకు ఇక్కడ ఈ వ్యాన్ చూపిస్తాను. ఇదే మొక్కలు పెట్టుకునే వ్యాన్ అనమాట. అంటే ఒక చిన్నపాటి ఇల్లు అని చెప్పొచ్చు. దీన్ని ల్యాండ్స్కేపింగ్ అంటారు. ఇందులో రకరకాల పూల మొక్కలు, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల పూలు, రంగురంగుల పూల మొక్కలు ఇందులో ఉంటాయి. మీరు చూస్తే ఆరెంజ్, పింక్, ఎల్లో, పర్పుల్, అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు పూలు. ఈ అమెరికాని అందంగా చూపించడం కోసం వీళ్ళు చాలా ఖర్చు చేస్తారు. వీళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికా అందంగా ఉండాలి. ఇలా పూల మొక్కలతోటి అలంకరించేస్తారనమాట సిటీ మొత్తం. ఇది వచ్చేసి గ్రీన్ డంప్ ట్రక్. ఎక్కడైతే చెత్త ఉంటుందో, ఎండిపోయిన ఆకులు, కర్రలు, చెట్టు కొమ్మలు, ప్లాస్టిక్ ముక్కలు అన్నీ ఇందులో వేసేసుకొని దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసేస్తారనమాట. కొన్నేమో కంపోస్ట్కి వెళ్తాయి, ఇంకొన్నేమో రీసైకిల్కి వెళ్ళిపోతాయి. ఇలా ఉంటుంది ఇక్కడ చికాగోలో ప్రాసెస్ అంతా, ఓకేనా? సో ఈరోజు వచ్చేసి ఇలా గడ్డి మొక్కలు, కొన్ని తీగ పారే మొక్కలు, కొన్ని పూలు, కొన్ని చామంతులు, ఇలా అన్ని రకాలని కేటగిరీ మొక్కలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇది వచ్చేసి లీజింగ్ ఆఫీస్ దగ్గర అని, పక్కన ఇది ప్యాకేజ్ రూమ్ అన్నమాట. సో లీజింగ్ ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర అలాగే ప్యాకేజ్ రూమ్ పక్కన కూడా పెట్టేస్తారు. ఇప్పుడు రండి ఒకసారి ఇక్కడ చూపిస్తాను. అలా కప్పు తీసేసి, అంటే ప్లాస్టిక్ డబ్బా తీసేసి మొక్క చూడండి ఎన్ని వేర్లు ఉన్నాయో. చిన్న మొక్కే కానీ ఎన్ని వేర్లు ఉన్నాయో చూడండి. ఇది ఓన్లీ ఒక 4 months వరకే, అంటే ఒక 4 months కూడా కాదు, ఒక 2 months వరకే ఉంటాయి. మళ్ళీ జూన్లోనో జూలైలో మళ్ళీ మార్చేస్తారు. చామంతులు తీసుకొస్తారు, పెద్ద మొక్కలు తీసుకొస్తారు. ఇవి చాలా చిన్న మొక్కలు, చాలా చిన్నవి. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలా అబ్జర్వ్ చేయలేదండి. ఎప్పుడైతే ఈ చికాగో ఛానల్ స్టార్ట్ చేశానో ప్రతి ఒక్కటి మీకు చికాగోలో ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, ప్రతి ఒక్కటి మీకు చూపించాలని తపనతోటి ఇలా అన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కటి వీడియో తీస్తూ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను తెలుసుకుంటున్నాను, ఎందుకంటే నేను పెద్ద మొక్కలు చూశాను కానీ ఇలా చిన్న మొక్కలు, ఇవి చాలా చిన్నవి, ఇవి నేను చూడలేదు. యాక్చువల్లీ ఈ చిన్న మొక్క ఎంత తెలుసా మీకు? వాల్మార్ట్లో $5 ఉంటుంది. అలాంటిది ఇక్కడ దగ్గర దగ్గర ఒక 50-60 మొక్కలు పెట్టేస్తారు. ఇక్కడ చూడండి, ఒక మొక్క తీసి చూపిస్తాను. ఇది వచ్చేసి $5 ఉంటుంది అనమాట. వాల్మార్ట్లో ఇంకెక్కడైనా సరే స్టోర్స్లో $5 ఉంటుంది. అలాంటివి వీళ్ళు ఇన్ని మొక్కలు ఇలా వాడేస్తారనమాట. అదిగోండి పెట్టేసుకుంటున్నారు చక్కగా. అన్ని తీసి ఏ కలర్ పెట్టాలి, ఎక్కడ ఎల్లో రావాలి, ఎక్కడ ఆరెంజ్ రావాలి, ఎక్కడ పర్పుల్ రావాలి, తీగ మొక్క ఎక్కడ రావాలి, ఇలా అన్ని క్యాల్కులేషన్ చేసుకుంటాడు మైండ్లో. చేసుకొని అవే తీసి అక్కడ పెట్టేసుకొని నీట్గా అలా పెట్టేస్తారు అనమాట. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి చక్కగా తవ్వి లోపల మంచిగా మొక్కని నాటుతారనమాట. బలంగా ఎవరు పీకిన రాకుండా మంచిగా బలంగా పెట్టేస్తారు. ఎవరు పీకరు, ఎవరు మొక్కలు తెంపరు,
పువ్వులు తెంపరు ఇక్కడ, అసలు ఎవ్వరు చూడరు. నేనే, నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మాత్రమే అలా పూలను మొక్కలు చూస్తుంటాను. ఈ ఆరెంజ్ డబ్బాలో ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి కదా, వేస్ట్ మెటీరియల్ అంతా అందులో వేసేస్తారనమాట. అలా చూసారా, తను అలా పెడుతున్నారు. ఒకటి ఎల్లో, ఒకటి ఆరెంజ్, అలా ప్రతి ఒక్కటి అలా పెట్టేసి వెళ్ళిపోతారు. చూడండి మీరు, మీకు నచ్చిందా ఈ ప్రాసెస్? చూసారా, నాకు కూడా ఒక 2 మొక్కలు ఇచ్చారు తీసుకోమని. నేను వద్దులేండి అని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుంటాలేండి ఎప్పుడైనా అనేసి, ఇప్పుడైతే వీడియో తీసుకోవాలి ఆ పర్మిషన్ ఇచ్చారు, అదే చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. ఇదిగోండి, ఈ నెక్స్ట్ సార్ వచ్చేసి చక్కగా తవ్వి లోపల మొక్కల్ని పెట్టేసి వాటర్ వేసేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎలా ఉంటుంది కూడా మీకు ఒకసారి చిన్నగా క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఈ తర్వాత ఇక్కడ 2 అయిపోయింది కదా, ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, పదండి అక్కడికి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కటి నేను మీతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతకుముందు చాలా జరిగాయి కానీ ఏమీ పట్టించుకోలేదు. ఇక్కడ ఇది ఒకటి ఇంకో ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా నిన్న అంతా వాళ్ళు గ్రీన్ వాళ్ళు క్లీన్ చేసేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు తిని కూడా పైన మళ్ళీ అలా ఒకసారి క్లీన్ చేసేసుకొని జాడుకర్రతోటి మళ్ళీ మొక్కలన్నీ అరేంజ్ చేసేసి వెళ్ళిపోతారు. అదిగో ఆ పింక్ చెట్టే కదా నేను మీకు చూపించాను, షార్ట్లో పెట్టాను, చాలామంది చూశారు. ఇప్పుడు ఇక్కడ ఒక గడ్డి మొక్క పెడుతున్నారు, తర్వాత తీగ మొక్క పెడతారు. అలా మీకు ఇది నచ్చిన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చికాగో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ గంటని నొక్కండి. నేను ఇలా పెట్టగానే మీకు అలా వచ్చేస్తాయి వీడియోస్. ఓకేనా? కంప్లీట్గా చికాగో గురించి మాత్రమే ఉంటాయి, అంటే అమెరికా గురించి ఉంటుంది. ఎక్కువ శాతం అయితే చికాగోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు ప్రతి ఒక్కటి వీడియో తీసి చక్కగా వివరిస్తూ చెప్తాను. ఓకేనా? మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలో కూడా చెప్తే అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సరే, అయితే అలా సేమ్ ప్రాసెస్ అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ కూడా అంతే. పూల మొక్కలు చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, అసలు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా, పెట్టేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే అలా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చూడండి, చూసారా, నేనే అప్పుడప్పుడు పూలు తెంపుకుంటాను ఏదైనా పూజ చేసినప్పుడు. ఎప్పుడైనా ఇవి కాదు, చామంతులు. ఇంకా ఒక 2 months తర్వాత మళ్ళీ వస్తాయి చూడండి. నెక్స్ట్ సీజన్ ప్లాంటేషన్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. ఓకేనా? స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. ఓకేనా? ఉంటాను మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. ఓకేనా? బాయ్ మరి, బాయ్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నచ్చితే, పూల మొక్కలంటే ఇష్టం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా అమెరికా చూడాలనుకున్నా, చికాగో చూడాలనుకున్నా ఈ ఛానల్ని పరిచయం చేయండి. బాయ్.